సంబంధించి కోఆర్డినేషన్ మీటింగ్ అండ్ ట్రైనింగ్ చేస్తున్నాము. November 17th full day and November 18th half day ఎగ్జామ్ గ్రూప్ 3 మనం కండక్ట్ చేయబోతున్నాము. సో దీనికి సంబంధించి ఆల్ డిపార్ట్మెంట్స్ కంప్లీట్ కోఆర్డినేషన్తో ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రీవియస్గా కూడా మనము వివిధ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. సో మీ అందరూ కూడా ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడంలో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ అయి ఉన్నారు. అయినా కూడా వితౌట్ షోయింగ్ లాక్సిటీ ఈ ఎగ్జామ్ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. బికాజ్ ఎనీ ఎగ్జామ్లో ఆల్ దిస్ ఎగ్జామ్స్ ఆర్ బీయింగ్ కండక్టెడ్ బై PGPSC and they're very important exams because the future of several students are dependent on this exam. కాబట్టి ఈ ఎగ్జామ్ అన్నది అందరికీ కూడా ఒక ట్రస్ట్ వర్తీ మేనర్లో ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా జాగ్రత్తగా కండక్ట్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సో ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్న చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా in an extremely careful manner this exam has to be conducted. ఎన్ని అరేంజ్మెంట్స్ చేసినా ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా ఎంటైర్ ఎగ్జామ్ అక్రాస్ ద స్టేట్ దాని మీద బ్లేమ్ అన్నది జరుగుతుంది. కాబట్టి మన పరిధిలో ఏవైతే ఈ జ్యూరిడిక్షన్ ఉందో సో మీ పరిధిలో మాత్రం ఎటువంటి ఇష్యూస్ లేకుండా సపోజ్ తహసీల్దార్స్ అంటే మీ మండలంలో ఉన్న సెంటర్స్లో ప్రాపర్ సెక్యూరిటీతో ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఒకవేళ పోలీస్ అఫీషియల్స్ అయితే మీ జ్యూరిడిక్షన్లో ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. సో ఇప్పుడు ఒక సెంటర్కి తీసుకుంటే ప్రతి సెంటర్కి కూడా ఆ సెంటర్ యొక్క ప్రిన్సిపల్ ఆర్ వైస్ ప్రిన్సిపల్ చీఫ్ సూపరింటెండెంట్గా ఉంటున్నారు. కమిషన్ తరపు నుంచి ఒక అబ్జర్వర్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ విత్ ఇన్ ద సెంటర్ స్టూడెంట్స్ వచ్చినప్పుడు ఐడెంటిఫికేషన్ చేయడానికి ఐడెంటిఫికేషన్ ఆఫీసర్స్, ప్రతి 100 మంది స్టూడెంట్స్కి ఒక ఐడెంటిఫికేషన్ ఆఫీసర్ అండ్ బయోమెట్రిక్ ఇన్విజిలేటర్స్, స్టూడెంట్స్ యొక్క బయోమెట్రిక్ కండక్ట్ తీసుకోవడానికి బయోమెట్రిక్ ఇన్విజిలేటర్స్, ఈ విధంగా అండ్ 2-3 సెంటర్స్కి ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, రూట్ ఆఫీసర్. సో వీళ్ళందరినీ కూడా మనము డిప్లాయ్ చేయడం జరిగింది. సో ఐ హోప్ ఆల్ ద manpower is in place and they are well trained for this purpose. So sir, chief superintendents, can you raise your hand? Biometric invigilators కూడా కోఆర్డినేట్ చేసుకోవడము, ఎగ్జామ్స్ స్మూత్గా కండక్ట్ చేయడము, ఈ బాధ్యత అంతా కూడా చీఫ్ సూపరింటెండెంట్ మీద ఉంటుంది. జిల్లా తరఫు నుంచి ఎవరైతే డిపార్ట్మెంటల్ ఆఫీసర్ని వేశామో ఆ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ కూడా కమిషన్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారా లేదా, ఎక్కడైనా డీవియేషన్ జరుగుతుందా, ప్రాపర్గా ఎగ్జామినేషన్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కానీ, కలెక్షన్ కానీ, సెక్యూరిటీ ఆఫ్ ద క్యాంపస్ కానీ ఇష్యూర్ చేసుకునే బాధ్యత కూడా డిపార్ట్మెంటల్ ఆఫీసర్ మీద ఉంటుంది. అండ్ రెవెన్యూ అథారిటీస్ మీద డెఫినెట్లీ ఎన్ని సెంటర్స్ మీరు ఫ్లయింగ్ స్క్వాడ్ ఉండొచ్చు 2-3 సెంటర్స్కి, బట్ మీ మండల పరిధిలో ఉన్న అన్ని సెంటర్స్లో కూడా సెక్యూరిటీ అంతా కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో ముఖ్యంగా మనము ఇన్షూర్ చేసుకోవాల్సింది ఏమంటే టైమింగ్స్. మనకు 17th నాడు మార్నింగ్ 5 o'clock నుంచి 7 వరకు డిస్పాచ్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్స్. సో డిస్పాచ్ చేసేటప్పుడు కంపల్సరీ పోలీస్ ఎస్కార్ట్ ఉండాలి. 1+1 పోలీస్ ఎస్కార్ట్ రూట్ ఆఫీసర్స్ కంపల్సరీ ఎన్షూర్ చేసుకోవాలి. ఎస్కార్ట్తోనే పేపర్స్ క్రియేట్ కంప్లీటెడ్ ఆన్సర్ షీట్స్ ఆర్ క్వశ్చన్ పేపర్ టు ద సెంటర్ అండ్ టు ద స్ట్రాంగ్ రూమ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది జరగాలి. సో 7 o'clockకి ఒకసారి క్వశ్చన్ పేపర్స్ అన్ని తీసుకున్న తర్వాత చీఫ్ సూపరింటెండెంట్ అండ్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ఒకసారి ఇన్విజిలేటర్స్కి హాల్స్ అన్ని కూడా అలాట్ చేసుకొని స్టూడెంట్స్ రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. సో ఐడెంటిఫికేషన్ ఆఫీసర్స్ని ప్రాపర్గా ట్రైన్ చేయాలి.